వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో నర్రెడ్డి సునీత గారు వేసిన పిటిషన్ని నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఏమని అంటే ఈ సిబిఐ ఏదైతే దర్యాప్తు చేసిందో ఆ దర్యాప్తు సరిపోవడం లేదు, సరి అయిన కోణంలో దాగట్లేదు, చాలామందిని విచారించాల్సి ఉన్నా కూడా వీళ్ళు విచారించకుండా ఏకపక్షంగా పూర్తి చేశారు, ఛార్జ్ షీట్లు కూడా అలానే వేశారు అని చెప్పి సునీత గారు పిటిషన్ వేశారు. దీని మీద హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్పారంటే, ముందు మీరు కింద కోర్టుకు వెళ్ళనియండి, ఇలా సాగదీస్తూ పోతే చాలా రోజులు పడుతుంది కేసు ఫైండింగ్స్ తెలుసుకోవడానికి, ఇంకా కేసు ఒక కొలిక్కి రాదు, అందువల్ల ముందు కింద కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం, ఆ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీరు మా దగ్గర రావచ్చు అని చెప్పినట్లుంది. సరిగ్గా గుర్తులేదు నాకు, ఎందుకంటే ఎన్నోసార్లు వీళ్ళు కోర్టులు చుట్టూ తిరిగారు కాబట్టి. అయితే ఇప్పుడు సిబిఐ కూడా చాలాసార్లు చెప్పింది, మా దర్యాప్తు పూర్తయింది, మీరు చేయమంటారా మళ్ళీ చేస్తాం అని. అయితే ఇదే ఇది కాదు, మీకు ఒక నెల రోజులు గడివిస్తున్నాం, ఈ నెల రోజుల్లోపు మీరు పూర్తి చేయండి అని ఒక టైం లిమిట్ కూడా పెట్టింది దర్యాప్తుకి. ఈ దర్యాప్తులోనే మీరు ఇంకా ఏమైనా విచారించాల్సి ఉంటే కీలకమైన వ్యక్తుల్ని వెళ్ళి విచారించండి అంటే ఆ పని కూడా పూర్తి చేసింది సిబిఐ. పూర్తి చేసి ఇదిగో మా ఫైండింగ్స్ ఇవి అన్నట్టుగా ఛార్జ్ షీట్ని ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఇప్పుడు నాంపల్లి సిబిఐ కోర్టు వాటిని ఇక దీని మీద ఇక డిబేటర్లు కానీ మరొకటి కానీ భారీ ఎత్తున ఉంటుంది. హడావిడి మామూలుగా ఉండదు, న్యాయం అదైంది ఇదైంది అని. అంటే వీళ్ళు కోరుకున్న న్యాయం, వీళ్ళు కోరుకున్నట్లుగా తీర్పులు వస్తేనే న్యాయం జరిగినట్లు, లేకపోతే లేదు. ఇది సహజంగానే 80% మందిలో ఉంటుంది. కొంతమందే అంటే అందులో కూడా డబ్బులు లేని వాళ్ళు, ఆ కోర్టుకి తిరగలేని వాళ్ళు ఆ పిటిషన్ని అలా ముగించుకుంటారు. బట్ ఇక్కడ ఇది హై ప్రొఫైల్ కేసు, పొలిటికల్గా యాక్టివేషన్ ఉన్న కేసు. సో కాబట్టి వీరు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగగలరు కాబట్టి ఆవిడ మళ్ళీ ఇంకో పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు, మేము న్యాయం చేస్తాము, ఆవిడికి న్యాయం జరగాలి అని హోంమంత్రి గారి నుంచి, ముఖ్యమంత్రి గారి నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి నుంచి అందరూ హామీలు ఇచ్చారు కాబట్టి వారు కూడా బహుశా ఇంకొక ఎంక్వైరీకి ఏమైనా ఆదేశించవచ్చు. ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు అలా అనిపిస్తోంది. మరి ఈ కోణంలో చూసినప్పుడు తిరిగి ఎంక్వైరీ చేస్తే, ఇప్పుడు పైన ఎవరున్నారో అందరికీ తెలుసు, వాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళని అరెస్ట్ చేయరని రకరకాలుగా మాటలు మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఎంక్వైరీ వేసినా కూడా వాళ్ళే ఉంటారు కదా అనే లాజిక్ తీస్తే మాత్రం దానికి సమాధానాలు మాత్రం ఉండవు. బట్ వాళ్ళ వాదన వాళ్ళదే. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ముందైతే డిస్కషన్లు పెట్టేసేసుకొని అవతల పక్షం మీద కావాల్సినంత మట్టి పూయటానికి ట్రై చేస్తారు. కోర్టు తీర్పులే శిరోధార్యం అని చెప్పే వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా తీర్పులు రాకపోతే ఏ ఆధారాల ప్రకారం రాలేదు అనే లాజిక్ తీస్తారు. ఆధారాలు లేవు కాబట్టి అంటారు, అంటే కళ్ళ ముందు ఇవన్నీ కనపడట్లేదా అంటారు, అందరికీ తెలుసు కదా అంటారు. దీనికోసమే అనుకుంటా ఒక 4 రోజుల క్రితం ఒక మంత్రి గారు మాట్లాడారు, ఆయన చంపించాడు అని చెప్పేసి. ఇది ఎంత డెరాగేటరీ రిమార్క్ అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పొలిటికల్గా ఎన్ని ఆరోపణలు చేసినా కూడా లీగల్ పరంగా ఇట్లాంటి ఆరోపణలు ఏంటంటే సూ చేస్తారు, అంటే పరువు నష్టం దావాలు వేస్తారు. వాళ్ళు వేస్తారో లేదో పక్కన పెడితే లీగల్గా ఈ కేసు దాదాపుగా ముగిసిపోయింది అని. మర్డర్ చేసిన దస్తగిరి ఉన్నాడు, మర్డర్ చేసిన దస్తగిరి కన్నా శిక్ష పడితే ఆయుధాన్ని వాడిన చేతులు పట్టుకోవటము, ఆ చేతులను పట్టుకొని శిక్షించడం ఎంత ముఖ్యమో, ఆయుధంగా ఉపయోగపడిన వాడిని కూడా శిక్షించాలి కదా, కనీసం అదన్నా చేయాలి కదా. అంటే కిరాయి హంతకులను పెట్టేసుకున్నంత మాత్రాన కిరాయి హంతకులు అప్రూవర్లకు మారిపోయిగానే వాళ్ళు నిర్దోషులు అయిపోరు. అయితే మనం మొదటి నుంచి అడుగుతున్నది ఒకటే, మోటివ్ ఏంటి? కేసు మోటివ్ని కూడా సిబిఐ పరిశీలించాలి, బయట పెట్టాలా. ఇది ఏదో సునీత గారు అడుగుతున్నారనో లేకపోతే యువతల పక్షం వాళ్ళని వదిలేయాలనో చెప్పడం కాదు. అసలు ఒక మర్డర్ జరిగితే మోటివ్ ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. దీని మీద ఇంకా ఉంటుంది, ఇప్పుడే కదా ప్రారంభమైంది, ఇంకా ఉంటుంది అన్నమాట, ఇంకా ఉంది అని పెట్టేసుకోవచ్చు మనం ఒక టైటిల్ దీనికి.